ఎస్ ట్రేడర్స్, నిన్న ఏం జరిగిందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి, మన లెవెల్స్ ప్రకారం, మనం కొత్తగా తీసుకుంటున్న లెవెల్స్ ప్రకారం చూస్తున్నారు కదా. ఒకసారి చూసిన వాళ్ళు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి, కామెంట్ చేయండి. నిన్న చూడండి ఏం జరిగింది. ఆల్రెడీ మనకి 22nd రోజే మన లెవెల్స్ పైన బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ డౌన్కి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు ఏం చేసింది, ఇక్కడ టచ్ అయిపోయింది కనుక ఆటోమేటిక్గా గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది. మనం తీసుకున్న లెవెల్స్ మీద ఓపెన్ అయింది కనుక మనకి కిందికి వచ్చింది, డౌన్ సైడ్ వచ్చిందేమో అనుకుంటారు. కానీ ఇక్కడే ఆల్రెడీ ఫార్మేట్ క్రియేట్ చేసింది అప్ సైడ్. ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ క్రియేట్ చేసింది చూడండి, అందుకే కిందికి రాలేదు. మళ్ళీ ఎక్కడ సపోర్ట్ ఉందో అక్కడ వరకు వచ్చి పైకి వెళ్ళిపోయింది. ఎగ్జాక్ట్గా మనం తీసుకున్న లెవెల్కి బ్రేక్ అయిన తర్వాత రీటెస్ట్ చేసింది. మళ్ళీ మన నెక్స్ట్ లెవెల్ని మళ్ళీ టార్గెట్ తీసుకుంది. ఈరోజు ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాము. ఈరోజు దాదాపుగా ఈక్వల్గా ఓపెన్ కావచ్చు, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ లేకుండా. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా మన లెవెల్స్ ఇంకా పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతున్నాయి. ఇవి ఇంకా పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతున్నాయి. కామెంట్ కూడా చేశారు చూడండి. ఈరోజు లాస్ట్ 15 minutes ఏమైంది, ఒక రెడ్ క్యాండిల్ పడింది. కానీ ఇది ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అనుకుంటున్నాను నేను. ఒకవేళ ఈక్వల్గా కానీ ఓపెన్ అయితే 25,284కి ఇక్కడ రిజెక్షన్ రావచ్చు. పైకి వెళ్ళినట్టు చేసి మళ్ళీ ఇక్కడి నుంచి కిందికి రావచ్చు. ఒకవేళ ఇక్కడి నుంచి కిందికి వచ్చినా కూడా ఇక్కడి నుంచి రాదు. ఇక్కడ నుంచి 25,284 నుంచి ఒక రిజెక్షన్ రావాలి. మళ్ళీ ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ పైకి ఎగిరితే కనుక మళ్ళీ అప్ సైడ్ చూడొచ్చు. లేదు అంటే లాస్ట్ ఫ్రైడే రేంజ్ చూసుకుందాం ఒకసారి. లాస్ట్ ఫ్రైడే రేంజ్ బ్రేక్ చేసింది కనుక కొంచెం గ్యాప్ ఏమంటాం, అప్ సైడ్ మూవ్లోనే ఉంది మార్కెట్. మళ్ళీ అంతకుముందు ఫ్రైడే మార్కెట్ రేంజ్ ఎక్కడ ఉందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇది ఫ్రైడే మార్కెట్ రేంజ్. ఈ ఫ్రైడే మార్కెట్ రేంజ్లో ఉంది కనుక మనకు 25,284 ఆర్ 25,322 పైనకి వెళ్తేనే మనకు అప్ సైడ్ వెళ్తుంది. లేదంటే ఎక్కడి నుంచి మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇదే ఈరోజు అబ్జర్వ్ చేయండి. ఈరోజు ఎక్స్పైరీ ఉంది కనుక కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ 25,225, 25,322 మధ్యలో ఈరోజు మార్కెట్ ఉండొచ్చు. ఒకవేళ ఇక్కడ నుంచే రిజెక్షన్ వస్తే మాత్రం ఇక్కడ మాత్రమే ఉండొచ్చు. 25,225, 25,144 మధ్యలో ఉండే ఛాన్స్ ఉంటుంది. పైకి వెళ్తే మళ్ళీ ఇక్కడ వీటి మధ్యలో ఉండొచ్చు. 25,225, 25,322, 25,284 ఈ మధ్యలో ఉండే ఛాన్స్ ఉంటుంది. మంత్లీ ఎక్స్పైరీ ఉందా ఈరోజు, చూద్దాం ఒకసారి. అది కూడా డేలోకి వెళ్తే జూలై థర్స్డే. ఓకే, నెక్స్ట్ వీక్ మంత్లీ ఎక్స్పైరీ ఉంది. ఈరోజు కాదు, ఇంకొక ఎక్స్పైరీ ఉంది కనుక డేలో కూడా చూడండి ఒకసారి. మంచి బుల్లిష్ ప్యాటర్న్ కనపడుతుంది. ఈ లైన్ బ్రేక్ అయితే ఇక్కడ వరకు టార్గెట్ ఉంటుంది చూడండి. ఇక్కడ కనపడుతుంది కదా స్వింగ్. ఈ 25,322. నేను ఇది ఫిబోనాసీ ద్వారా వేసే టూల్ ద్వారా వేసే లైన్స్ ఆటోమేటిక్గా మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెంట్లను క్రియేట్ చేసి చూపిస్తుంది ఖచ్చితంగా. డే బై డే ఎవ్రీ డే చూస్తున్నారు కదా. ఇక్కడ మండే నుంచి చూడండి ఒకసారి. ఇక్కడ మండే నుంచి మన లెవెల్స్ని ఎలా ప్రైజ్ యాక్షన్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తుందో ఎంత క్లియర్గా కనపడుతుందో చూడండి. చార్టు ఎంట్రీ పాయింట్స్ కూడా ఎలా వర్కౌట్ అవుతున్నాయి చూడండి. ఇక్కడ మనం చెప్పుకునే విధంగా ఇక్కడ డౌన్ సైడ్ టార్గెట్ ఇచ్చింది ఇక్కడ వరకు. మళ్ళీ అప్ సైడ్ టార్గెట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇచ్చింది. ఇక్కడ కూడా ఇచ్చింది, కాకపోతే డౌన్ ఇక్కడ నుంచి మళ్ళీ 2 సార్లు ఇచ్చింది. కానీ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత కూడా మనకు టార్గెట్ ఇచ్చింది మళ్ళీ. అదే అనమాట, చార్ట్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్. మనం ఒక ఫార్మేట్ అనుకుంటే దానికి స్టిక్ అయిపోయి ఉండాలి ఖచ్చితంగా. అప్పుడు మాత్రమే మనకి
చార్ట్ చూడడానికి, అబ్జర్వ్ చేయడానికి మనకి ఒక ఖచ్చితమైన స్థిరత్వం వస్తుంది. లేదంటే చాలా కష్టం. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్, ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.